ప్రస్తుతం నేను కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఉన్నాను. ఈ ఉయ్యూరులో 5వ వార్డులో 7వ బ్లాక్ ప్రాంతం వద్ద ఉన్నాను. గత కొన్ని రోజుల నుంచి కూడా ఉయ్యూరు వ్యాప్తంగా కూడా పూర్తిగా డయేరియాతో చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. ఒకరు మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది. చాలామంది పదుల సంఖ్యలో ఆసుపత్రులు పాలవుతున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులు కూడా అక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి. ఇంకా పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రికి క్యూ కడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఉయ్యూరులో అంటే గతంలో మనం చూసాం తురకపాలెం అంటే గుంటూరులో తురకపాలెంలో అక్కడ మనం ఇష్యూ చూసాం. అంటే వాటర్కి సంబంధించి ఇబ్బందులు తలెత్తడంతో చాలామంది అక్కడ మరణించారు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఇప్పుడు తలెత్తిందని ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్టీవీ ఉయ్యూరు ప్రాంతానికి చేరుకుంది. ప్రస్తుతం నేను 5వ వార్డులో ఉన్నటువంటి 7వ బ్లాక్లో ఉన్నాను. మీరు ఒకసారి విజువల్స్ చూడొచ్చు. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఉయ్యూరు ప్రాంతంలో పూర్తిగా అంటే వాటర్ కలుషితం కారణంగా చాలామంది డయేరియా బారిన పడుతూ ఉన్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. ప్రధానంగా ఏవైతే ఉయ్యూరు వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వాటర్ పైప్ లైన్లకు సంబంధించి అవి పూర్తిగా పాడవటంతో అక్కడ వాటర్ లీక్ అయ్యి వాటర్ అంతా కూడా డ్రైనేజీ నీరుతో కలిసి అదంతా కూడా పూర్తిగా నీళ్లు తాగటంతోనే ఈ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ప్రధానంగా అక్కడ స్థానికులందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను ఏదైతే మీరు ఒకసారి విజువల్స్ చూపిస్తాను. ఇక్కడ నేను 5వ వార్డులో ఉన్నాను కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నట్టు పైప్ లైన్ మీకు ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ పైప్ లైన్లు ఉండగానే పూర్తిగా వాటరు వీళ్ళకి వెళ్తూ ఉంటుంది. మొత్తం మీరు ఒకసారి నేను జూమ్ చేసే ప్రయత్నం చేస్తే మా కెమెరామెన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఒకసారి మీరు చూపించండి. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రధానంగా వస్తున్నట్టు ఆరోపణలు ఏవైతే ఈ పైప్ లైన్లు ఉన్నాయో ఈ పైప్ లైన్లు పూర్తిగా కూడా ఇవి తుప్పు పట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండర్ గ్రౌండ్లో కూడా ఈ పైప్ లైన్లు వెళ్తూ ఉంటాయి. అంటే పైన ఉన్నటువంటి పైప్ లైన్లే ఈ విధంగా ఉంటే అంటే కింద నుంచి వెళ్ళేటువంటి పైప్ లైన్ ఇంకే విధంగా తయారైతే వాటి నుంచి వచ్చేటువంటి నీరంతా కూడా బయటకు రావటం, ఆ నీటిని స్థానిక ప్రజలు తాగటం, వాళ్ళంతా కూడా పూర్తిగా డయేరియా బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులతో మాట్లాడడం అసలు ఏం జరుగుతుంది, నిజంగానే వాటర్ పైప్ లైన్ నుంచి వచ్చేటువంటి కలుషిత వాటర్ కారణమా లేకపోతే మరే కారణాలు ఉన్నాయో అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి నిన్న కూడా మంత్రి నారాయణ వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నటువంటి వాళ్ళని కూడా పరామర్శించారు. ఏం జరుగుతుంది, పిల్లలకు సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది, దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకున్న అధికారులు అన్నింటి కూడా మంత్రి నారాయణ ఆరా తీశారు. దానికి సంబంధించిన కసరత్తులు కూడా ప్రారంభించిన పరిస్థితి. స్థానికులతో మాట్లాడదాం. అసలు నిజంగా వాటర్ పైప్ లైన్లకు సంబంధించి ఇదంతా జరుగుతుందా, పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా బ్లీచింగ్ చల్లి మొత్తం మరమ్మతులు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది అసలు, అంటే నీటి నిజంగా ఏ విధంగా కలుషితం అవుతుంది, నిజంగా వాటర్ పైపులు కారణంగా ఇదంతా జరుగుతుంది, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంట్లోకి వెళ్దాం ఒకసారి. అండి మీరు ఇక్కడ ఉంటారా, ఏంటమ్మా ఏంటి వాటర్ అంతా ఏం జరుగుతుంది అసలు? నాకు రాదండి కాదమ్మా, ఏమవుతుంది ఇక్కడ, ఏం సమస్య ఏంటి ఇక్కడ? వాటర్ బాగా మురుకుగా వస్తున్నాయి అంతే. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి ఒక వారం క్రితం మున్సిపాలిటీ వాళ్ళు చెప్పారా వచ్చారు కదండి, ఏమంటున్నారు వాళ్ళు? చేస్తున్నాం అంటున్నారు. మీరు ఎక్కడ ఉంటారా, ఇట్లా వాటర్ కలుషితం అవుతుందని చెప్తా ఉన్నారు. పైప్ లైన్ పరిస్థితి ఏంటి అసలు? ఇక్కడ పైప్ లైన్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అక్కడ చూసినట్టయితే మీరు ఈ రోడ్డు పైనుంచి పైప్ లైన్ తీసుకెళ్లారండి, ఈ డ్రైనేజ్లో తీసుకెళ్లారు. ఈ డ్రైనేజ్లో నుంచి మళ్ళీ ఏం చేశారంటే ఇంటి కలెక్షన్లు ఇచ్చారు. ఇదైతే కొన్ని సంవత్సరాలు అయిపోయింది. పైప్ లైన్ ఇక్కడ బిగించి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఈ యొక్క పైప్ లైన్ని మార్చడం కానీ చేయాలి ప్రభుత్వం అనేది. కొన్ని సంవత్సరాలకి ఎక్స్పైర్ అయిపోయింది ఏదైనా సరే. ఈ ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని తీసేసి ఆ ప్లేస్లో కొత్త పైప్ లైన్ అనేది అమర్చినట్టయితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఈ ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలి. కొంతమంది ఇక్కడ వాంతులు విరోచనాలు వారం నుంచి కనీసం ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానివ్వండి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే అవగాహన కల్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పిస్తే వీళ్ళకి ఎలా తగ్గించాలో ఏంటో అని చెప్పేసి ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వాళ్ళు 2 ఫోటోలు దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అది కాదండి సమస్య ఏంటంటే ఇక్కడ ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో పైప్ లైన్ని ముందు మార్చాలి. తర్వాత ఈ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి, ఈ డ్రైనేజ్ కూడా ఈ దీంట్లో మట్టి పూడిపోయి ఉంటుంది, మట్టి కూడా తీయట్లేదు ప్రస్తుతం. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్లా జరుగుతుందండి. దాదాపు ఒక 150 మంది దాకా ఈ ఏరియాలో ఆ డయేరియా వ్యాధి సోకినట్టు
కనబడుతుంది. కొన్ని ఏరియాల్లో ఉందండి. దాదాపు ఒక ఈ ఈ ఏరియా 9వ వార్డు కానివ్వండి, లాగా ఉంటే ఇది గూడెంలు కానివ్వండి, పంచాయత్ బజార్లు కానివ్వండి, ఇటువంటి కొన్ని ఏరియాలు మాత్రమే ఈ మసీద్ దగ్గర కానివ్వండి, ఉర్దూ స్కూల్ బజార్లు కానివ్వండి, కొన్ని ఏరియాలు మాత్రమే ఇటువంటి జరుగుతున్నాయండి. అంటే మీరు అధికారులు వచ్చారా? ఏం చెప్తున్నారు అధికారులు? మీరు అధికారులు వస్తున్నారండి. అధికారులు వచ్చి చూసుకుని వెళ్తున్నారు. దీనికి చూసుకుని వెళ్ళడం కాదు, దీనికి పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి. మున్సిపాలిటీ సంబంధించిన అధికారులు కానివ్వండి, లేదంటే పై స్థాయి అధికారులు కానివ్వండి, దీనికి సంబంధించిన పరిష్కారం అనేది ఇది చేయాలి. ఏంటంటే ఈ డ్రైనేజ్ కింద ఉండడం వల్ల పైప్ లైను ఆ డ్రైనేజీలో ఉన్న వాటర్ ఏదైనా కలుషితం అవుతుందనేది మాకు అనుమానంగా భావించి ఏదైనా కలుషితం అయిపోతే దాని ద్వారా ఏదైనా విరోచనాలు అవి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రజా ఆరోగ్యం కోసమే ఎవరైనా దృష్టి పెట్టుకుని పనిచేస్తే బాగుంటుందని చెప్పి ముస్లిం సమైక్య దీని గురించి మేము అంటే ఇక్కడ ఇంట్లో ఒకసారి మీరు వాటరు ఏదైనా బాటిల్ ఏదైనా ఉంటే ఒకసారి అసలు ఎలా వస్తున్నాయి, నిజంగా వాటరు పైప్ లైన్ ద్వారా పూర్తిగా కలిసి వాటర్ వస్తుందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. ఒకసారి వాటర్ పట్టండి దానికి. ఒకసారి వాటరు దాన్ని మనం కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే పూర్తిగా కలుషితమైనటువంటి వాటరు పైప్ లైన్ నుంచి వస్తుందని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. చాలా కాలం క్రితం ఈ వాటర్ పైప్ లైన్లు వేశారు. అప్పటి నుంచి కూడా వాటిని పూర్తిగా నిర్వహణ లేదు, మరమ్మతులు కూడా చేయట్లేదు. అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే డ్రైనేజీ కింద నుంచి కూడా వాటర్ పైప్ లైన్లు వెళ్ళటంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి స్థానికులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి వాటరు నిజంగా ఎట్లా వస్తుంది, పైప్ లైన్ నుంచి నిజంగా అట్లాంటి వాటరే వస్తుందా ఏంటంటే ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. ఆ వాటరు పైప్ లైన్ నుంచి పడుతున్న పరిస్థితి, ఏదైతే మనం ఇప్పుడు చూసినటువంటి పైప్ లైన్లు ఉన్నాయో ఆ పైప్ లైన్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఇదంతా కూడా మీరు ఒకసారి దీన్ని క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మీకు జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఇక్కడ ఏదైతే ఈ వాటరు పట్టిన వాటర్లో పూర్తిగా ఇవంతా కూడా పూర్తిగా కలుషితమైన వ్యర్థ పదార్థాలన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇది కనిపిస్తాయి. ఏవైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అక్కడ నీటిలో తేలియాడుతున్న పరిస్థితి. అంటే నిజంగానే ఈ వాటర్ అంతా కూడా పూర్తిగా కలుషితమైన వాటరు బయటికి వస్తున్నట్లు కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు వాటర్ పైపులోంచి పట్టినటువంటి వాటర్ను మీరు బాటిల్లో చూస్తున్నారు. అంటే ఉయ్యూరు వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పైప్ లైన్ల ద్వారానే పూర్తిగా అంటే ప్రజలకు స్థానికులకి వాటరు అందిస్తూ ఉంటారు పైప్ లైన్ల ద్వారా. ఒకసారి బకెట్లో కూడా పట్టి చూద్దాం. అంటే బాటిల్లో క్లియర్గా కనిపించదు కదా, ఒకసారి బకెట్లో కూడా మీరు ఒకసారి క్లియర్గా చూడొచ్చు. ఈ బకెట్లోకి పట్టిన వాటర్ ఇది. ఇప్పుడు ఒకసారి మీరు ఒకసారి ఆ పైప్ ఆపండి. ఒకసారి ఈ వాటర్ చూపించండి. ఒకసారి చూడండి ఒకసారి. అంటే పూర్తిగా అంటే నేరుగా ఇంకా వ్యర్థ పదార్థాలన్నీ కూడా నేరుగా ఇందులో కలిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. బకెట్లోకి పట్టినటువంటి వాటర్కు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు పైప్ లైన్ నుంచి పట్టినటువంటి ఈ వాటర్కు సంబంధించిన విజువల్స్ అవంటే పూర్తిగా కూడా నేరుగా కలుషిత వాటరు డైరెక్ట్గా ఇళ్లలోకి వస్తుంది. అది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. అంటే చాలా కాలం క్రితం వాటర్ పైప్ లైన్లు వేశారు. కొన్ని పైప్ లైన్లు రోడ్ల పైనుంచి వెళ్తున్నాయి, మరికొన్ని పైప్ లైన్లు అండర్ గ్రౌండ్ ద్వారా కింద నుంచి వెళ్తున్నాయి. అంటే అది వాటి మీద డ్రైనేజీ ఉండటం, ఆ పైప్ లైన్ కూడా పూర్తిగా పాడవటంతో ఆ డ్రైనేజీ వాటరు ఆ పైప్ లైన్లో కలవటం, ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నట్టు ఇళ్లకు వెళ్ళటం, ఆ వాటిని ప్రజలు తాగటం ఇప్పుడు అతిసారి బాధన పడిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు ఇప్పటికే పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. పక్క అధికారులు మంత్రులు వచ్చి ఇక్కడ విజిటింగ్ చేశారు, అధికారులను అప్రమత్తం చేశారు. అధికారులు తక్షణ మరమ్మతు చర్యలు ప్రారంభించారు. కానీ పరిస్థితి ఎప్పటి వరకు అంటే సద్దుమణుగుతుంది, ఎప్పుడు సమస్య క్లియర్ అవుతుందని అయితే అక్కడ స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఏవైతే వాటర్ పైప్ లైన్లు ఉన్నాయో ఆ వాటర్ పైప్ లైన్ అన్నిటి కూడా పూర్తిగా మరమ్మతులు చేసి లేదా కొత్త పైప్ లైన్లు వేసి సమస్యను పూర్తిగా శాశ్వతంగా పరిష్కరించాలని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉయ్యూరు ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలామంది అటు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రులకు కావచ్చు, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకు కావచ్చు చికిత్స పొందుతూ ఉన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెడుతుంది, శాశ్వత పరిష్కారం వాటర్ పైప్ లైన్కి సంబంధించి చేస్తుందా లేదని అయితే ఒక చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సాయితో మనీ RTV ఉయ్యూరు నుంచి.